దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నా హృదయపూర్వకంగా శుభవందనాలు తెలియపరచుకుంటూ ఉన్నా. ఈరోజు 182వ ఎపిసోడ్కి వచ్చాం. ఇది ప్రార్థనా టీవీ. సబ్జెక్టు నా దర్శనాలు. అందులో అన్యజనులను దేవుడు ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు అని అంటానికి ఆధారాలు అనేకమైనటువంటివి. మరి యేసు ప్రభు వారి లోకానికి రాక ముందు నుంచి కూడా ఆయన ఆత్మస్వరూపుడుగా ఉండగా, యెహోవా దేవుళ్ళలో భాగమై ఉండగా, మరి జరిగినటువంటి ఆ యొక్క సంఘటనలు, ఆ యొక్క మాటలు అన్నీ మీ ముందు తీసుకొస్తా ఉన్నా. ఇంతకు ముందు అయితే హోషేయ ప్రవక్త ఉత్తర దక్షిణ దేశాలుగా ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుడు విడగొట్టడం మీ అందరికీ తెలుసు. ఉత్తర దేశం అది ఎఫ్రాయిం దేశం అంటారు, లేకపోతే ఇజ్రాయెల్ దేశం అంటారు. దక్షిణ దేశానికి వచ్చేప్పుడు యోధా దేశం అంటారు. యెరూషలేం ముఖ్య పట్టణంగా ఈ దక్షిణ దేశం ఉంటుంది, యోధా దేశం అంటారు. ఈ రెండు కూడా దేవుడు ఏర్పరచుకుని ఇజ్రాయెల్ జనాంగమే. కొన్ని గోత్రాలు అక్కడ, కొన్ని గోత్రాలు ఇక్కడ ఉన్నాయి. ఇంతకు ముందు అయితే ప్రభువారికి అంటే ముందు 753 సంవత్సరాల క్రితం జీవించిన హోషేయ ప్రవక్త ఉత్తర దేశానికి ప్రవక్తగా ఉన్న రోజుల్లో మరి అక్కడ జరుగుతున్నటువంటి విషయాల గురించి వాళ్ళు అనుకున్న మాటలన్నీ దేవుడు వినేస్తూ, వాళ్ళు డబ్బు సంపాదించి వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు పనుల వాళ్ళని దేవుడు చూడలే అని అనుకున్న, ఎవరో పట్టుకోలేరు మనం చేసే తప్పుని అని చెప్పి అనుకుంటున్న రోజుల్లో దేవుడు చెప్పాడు, ఇదిగో నేను ఇవన్నీ చూస్తున్నాను, మిమ్మల్ని మరి శిక్షిస్తానని చెప్పాడు. అలాగే ఆయన చెప్పిన తర్వాత 31 సంవత్సరానికి వాళ్ళని అష్షూరు దేశానికి అప్పచెప్పేయటం జరిగింది. అట్లా దేవుడికి ఆయన ప్రజల మీద ఉన్నటువంటి ఆ కోపం ఎప్పటికప్పుడు చూపిస్తూ వస్తూ ఉన్నాడు. అంటే ఆయన ప్రజలు చేస్తున్న తప్పులు ఆయన చూస్తున్నప్పుడల్లా కూడా ఇతర జనుల మీద ఆయనకి ప్రేమ కలుగుతూ ఉంది. నా ప్రజలు ఎంత తప్పులు చేస్తున్నారే, ఇతర ప్రజల సంగతి పాపం వాళ్ళకి ఏ రక్షణ, ఏ యొక్క సూచన లేదు, ప్రవక్తల ద్వారా మాట్లాడటం లేదు. అయినప్పటికీ మరి వారు నరకానికి వెళ్ళిపోకూడదు కదా, వాళ్ళని ఎలా అయినా సరే నరకం నుంచి తప్పించాలి అనే ఉద్దేశంతో వాళ్ళ మీద ప్రేమ కలుగుతూ ఉంది. మీకా ప్రవక్త ప్రభు కంటే ముందు 750 సంవత్సరాల ముందు జీవించినటువంటి ప్రవక్త. ఆయన ఇటు దక్షిణ దేశం యోధా దేశంలో ప్రవక్తగా ఉన్నాడు. దేవుడు అటు ఉత్తర దేశానికి ప్రవక్తలను పెట్టాడు, దక్షిణ దేశానికి ప్రవక్తలు పెట్టాడు. వాళ్ళతో మాట్లాడినప్పుడు ఆ ప్రవక్తల ద్వారా మాట్లాడాడు, వీళ్ళతో మాట్లాడాలన్నప్పుడు ఈ ప్రవక్తలతో మాట్లాడాడు. ఈ యెరూషలేం వాళ్ళు కూడా వీళ్ళు కూడా అట్లానే మరి కొద్దిగా తక్కువగా వాళ్ళకంటే తక్కువ నేరాలు చేశారేమో కానీ యెరూషలేం వాళ్ళు కూడా, యోధా దేశం వాళ్ళు కూడా తప్పులు చేస్తూనే ఉన్నారు. అది దేవుడు చూచాడు. మీకా గ్రంథం 3వ అధ్యాయం 10 నుంచి 12 వచనాల వరకు ఏం చెప్తున్నాయో మనం చూద్దాం. నరహత్య చేయుట చేత సియోనును మీరు కట్టుదురు, దుష్టత్వము జరిగించుట చేత యెరూషలేమును మీరు కట్టుదురు. జనుల ప్రధానులు లంచము పుచ్చుకొని తీర్పు తీర్చుదురు, వారి యాజకులు కూలికి బోధింతురు, ప్రవక్తలు ద్రవ్యము కొరకు సోది చెప్పుదురు. అయినను వారు యెహోవాను ఆధారము చేసుకొని, యెహోవా మన మధ్య ఉన్నాడు కదా, ఏ కీడును మనకు రానేరదని అనుకొందురు. కాబట్టి చేను దున్నబడునట్లు మిమ్మును బట్టి సియోను దున్నబడును, యెరూషలేము రాళ్ల కుప్పలగును, మందిరమున్న పర్వతము అరణ్యములోని ఉన్నత స్థలముల వలె అగును అన్నాడు. ఎంత క్లియర్గా మాట్లాడేస్తున్నాడో దేవుడు చూడండి. చాలామంది అనుకుంటూ ఉంటారు యేసు ప్రభు వారు ఈ లోకానికి 2000 సంవత్సరాల క్రితమేగా వచ్చాడు అనుకుంటారు. కానీ ఆయన ఇక్కడికి వచ్చే కంటే ముందు 750 సంవత్సరాల క్రితం దేవుడు ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. మరి ఎవరు మాట్లాడారు ఈ మాటలు? ఆయన వచ్చింది 2000 సంవత్సరాల క్రితమే, కానీ అంతకంటే ముందు 750 సంవత్సరాల ముందు ఈ మాటలు మాట్లాడుతున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే దేవుడు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఉన్నాడు, పరిపాలన చేస్తూ ఉన్నాడు, తాను ఏర్పరచుకున్న ప్రజలకి బోధిస్తూ ఉన్నాడు, ఇతర ప్రజల మీద కూడా దృష్టి ఉంచుతున్నాడు, ఎవరు ఎప్పుడు ఏం చేయాలో చేస్తున్నాడు, ఎవరి క్రియల ప్రకారం వారికి ప్రతిఫలం ఇస్తూనే ఉన్నాడు, పరిపాలన చేస్తూనే ఉన్నాడు దేవుడు. ఎవరు? బైబిల్ గ్రంథంలో దేవుడు ప్రపంచాన్నంతటిని పరిపాలన చేస్తూనే ఉన్నాడు. ఇక్కడ జరిగేది 10వ వచనం నుంచి మనకు ఇప్పుడు మీరు చదివిన విషయాల్లో ఏంటంటే ఆయన చెప్తున్నాడు, మీరు చేస్తున్నారయ్యా ఇదంతా దుష్టత్వం చేత మీరు యెరూషలేమును కడుతున్నారు, అన్ని దుష్ట పనులే చేస్తున్నారు. మీ ఏంటి ఆ దుష్టదానులు అంటారు? జనుల ప్రధానులు ఎవరైతే రాజ్యంలో ప్రధానులుగా ఉన్నారో వాళ్ళు లంచం పుచ్చుకుని తీర్పు తీర్చుతున్నారయ్యా నేను చూస్తున్నా అన్నాడు. ఎవరు చెప్పారండి దేవుడికి?
తీర్పు తీర్చేటువంటి మీ ప్రధానులు లంచం పుచ్చుకుని తీర్పు తీరుస్తున్నారు. వారి యాజకులు కూలికి బోధించరు. కొంతమంది యాజకుల్ని పెట్టారు, ఆ యాజకులు కూలికి బోధిస్తారు అంతే. దేవుడు ఆత్మచేత నడిపింపు ఉండదు, వాళ్ళకు తోచినట్టుగా చేస్తారు. మరి ప్రవక్తలుగా చెప్పుకుని కొందరు ప్రవక్తలు ద్రవ్యము కొరకు సోది చెప్పుదురు. నేనేదో ప్రవక్తలకు కొంతమందికి నేను వరాలు ఇస్తూ ఉంటా, కానీ వీళ్ళు ఏం చేస్తారా అంటే డబ్బులు తీసుకుని ఇదిగో నీకు ఇది జరుగుద్ది అది జరుగుతుందని సోది చెప్తారు. ప్రవక్తలకు బయలుపరుస్తాడు దేవుడు, ఇదిగో ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుందని. అది తీసుకెళ్ళి ఇదిగో ఇలా జరుగుతుందని చెప్పిన దానికి డబ్బులు వసూలు చేసుకుంటూ ఉంటారు. ఇన్ని తప్పుడు పనులు వాళ్ళు చేస్తూ ఉండి వారు అనుకుంటూ ఉంటారట, యెహోవాను ఆధారం చేసుకుని యెహోవా మన మధ్య ఉన్నాడు కదా. మేమెవరము? ఇజ్రాయేల్ ప్రజలం, దేవుడుకి యొక్క స్వాస్థ్యం, ఆయన మా మధ్య ఉన్నాడు కదా, ఏ కీడు మాకు రానేరదని అనుకుంటారు. మాకేం కీడు వస్తుందండి, మేము దేవుని బిడ్డలం, ఏ కీడు మాకు రాదు అంటారు. కానీ వాళ్ళు చేసే పని ఏంటి? ఇన్ని దుష్టం, లంచాలు పుచ్చుకోవటం, కూలికి బోధించటం, సోది చెప్పటం, డబ్బులు తీసుకుని ఈ పనులన్నీ చేస్తూ ఉండి మేము దేవుని బిడ్డలము, దేవుడి యొక్క స్వాస్యము, మా మధ్య దేవుడు ఉన్నాడు, మాకు ఏ కీడు రాదు అనుకుంటారట. ఇవన్నీ ఎవరు చూశారు? దేవుడు ఎవరు చెప్పారు? ఆయన అన్నీ చూసేస్తాడు. చూసి మీరు ఎట్లా అనుకుంటున్నారు అబ్బాయి, కాబట్టి నేను చెప్పే మాట ఏంటో వినండి అంటున్నాడు. కాబట్టి చేను దున్నబడునట్లు మిమ్మును బట్టి సియోను దున్నబడును. సియోను అంటే యెరూషలేము, వాళ్ళ రాజధాని. ఈమె యొక్క రాజధాని యెరూషలేము ఉందే, ఆ సియోను దున్నబడుతుంది. యెరూషలేము రాళ్ల కుప్పలగును అయిపోద్ది. మొత్తం నేను అన్నీ చూస్తానన్నా. మీ దుష్టత్వాన్ని బట్టి ఎందుకు జరుగుతుంది ఇదంతా అంటే, మీ దుష్టత్వాన్ని బట్టి ఇది దున్నబడుతుంది, రాళ్ల కుప్పలవుతుంది. మందిరమున్న పర్వతము అరణ్యములోని ఉన్నత స్థలము వలె అగును. మీరు మందిరం ఉంది, ఆ మందిరం అన్నటువంటి ఆ పర్వతం అరణ్యంలో ఉన్న స్థలం అవుతుంది అంటే ఈ దిక్కులేనిది అయిపోద్ది. ఎట్లా అవుతుంది? మరి మనుషులు సంచరించుకోకుండా జంతువులు మాత్రం తిరుగుతున్న వాటినే అట్లా అరణ్యంలో ఉన్న స్థలాలు అంటారు. అంటే అట్లా మనుషు సంచారం లేకుండా అయిపోద్ది, రాళ్ల కుప్పలు అయిపోద్ది అని చెప్తా ఉన్నాడు. ఎవరికి? యోధా ప్రజలకి. మరి అది ఎప్పుడు జరిగిందండి అని అంటే, జరిగింది కాలక్రమేణా జరగా ప్రభు కంటే ముందు 600 సంవత్సరాల క్రితం బబులోనుకి దాస్యానికి అప్పచెప్పింది అదే. ముందుగా ఉత్తర దేశాన్ని అప్పచెప్పేశాడు క్రీస్తుపూర్వం 722లో. తర్వాత క్రీస్తుపూర్వం 600 అంటే ఒక 122 సంవత్సరాల తర్వాత, దాని తర్వాత ఇదిగో వీళ్ళు చేసే తప్పులకి వీళ్ళను కూడా బబులోను దేశానికి అప్పచెప్పడం జరిగింది. ఇదంతా దేవుడు పరిపాలన చేస్తున్నాడు. ఆయన మనిషిలాగా వచ్చి మన మధ్యన తిరగక్కర్లా, ఆయన ప్రవక్తల నోటి ద్వారా మాట్లాడి చేపిస్తాడు. ఈ మాటలన్నీ ఎవరు మాట్లాడారు? మీకా మాట్లాడుతున్నాడు. ఆయన ప్రవక్త. దేవుడు మాట్లాడే మాట ప్రతిదీ కూడా మీకా ద్వారా మాట్లాడుతుంది. కాబట్టి ఆయనకి మరి న్యాయాన్ని ప్రేమించే దేవుడు అన్నదే కదా మనం చెప్పింది. యెషయా గ్రంథం 61లో చెప్పింది, న్యాయము జరిగించుట యెహోవానగు నాకు ఇష్టం అంటాడు. ఆ న్యాయాన్ని జరిగించాలి. ఇక్కడ ఆయన బిడ్డలని వదిలిపెడుతున్నాడా? అటు ఉత్తర దేశంలోనూ వదిలిపెట్టట్లా, దక్షిణ దేశంలో కూడా వదిలిపెట్టలా. న్యాయం అనేది ఆయనకి ఇష్టం అన్నమాట. కాబట్టి అలా చేస్తూ ఉన్నాడు. అలాగే మేకా గ్రంథంలోనే, పైగా దేవుడు మేకా గ్రంథంలో 6:8లో అంటాడు, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది, న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు దేన మనస్సు కలిగి నీ దేవుని యువత ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు అన్నాడే. మనుష్యుడా, నీకు నేనేమన్నా అడిగానా? నువ్వేమో మణులు మాణిక్యాలు తీసుకొచ్చి నాకేమన్నా ఇమ్మన్నానా? ఏమన్నాను నేను? నీ కష్టమైన పని ఏమన్నా చెప్పానా? న్యాయంగా నడుచుకోవయ్యా అన్న. కనికరమును ప్రేమించమన్నా, అంటే కనికరం అనేది చూపమన్నా. దేన మనస్సు కలిగి నువ్వు ప్రవర్తించు దేవుని ఎదుట, ఇంతే కదా నేను అడుగుతున్నాను అని అన్నాడు. ఈ పనేగా నిన్ను చేయమన్నది, ఇది కూడా నువ్వు చేయలేవా అని అంటున్నాడు. కాబట్టి ఆయన చెప్పేది ఏంటంటే, ఏది ఉత్తమమో అది నీకు చెప్పే అన్నాడు. మరి ఈ మాటలు ఏది ఉత్తమమో నీకు తెలియపరిచాను, మరి అది నువ్వు చేయట్లేదు అన్నాడు. అంటే మిగతా ప్రజలకు ఏది ఉత్తమమో ఆయన తెలియపరచలేదు కదా. అన్యజనులకి
ఇగో ఇలా చెయ్యి, ఇగో ఈ మాటలే, న్యాయంగా నడుచుకో, కనికరం ప్రేమించు అని చెప్పి ప్రవక్తల ద్వారా అక్కడ అని చెప్పిస్తాకి వీలుందా? ఇతర ప్రజలకి లేదు, చెప్పలా. నీకైతే చెప్పించినటువంటి నువ్వు ఇలా చేయకపోతే నాకు ఎంత కోపం. అవకడ వాళ్ళు ఒకవేళ ఈ మాటలే కానీ అన్యజనులకు చెప్పించి ఉంటే వాళ్ళు ఎంత బాగా బాగుపడేవాళ్ళో కదా. వాళ్ళకి అసలు చెప్పలా, నేను నీకు చెప్తే నువ్వు ఇలా చేస్తావా అని అంటూ ఉన్నాడు. అంతేకాకుండా ఇంకా తర్వాత వచనాల్లో అయితే చక్కని మాటలు ఉన్నాయి. 6వ అధ్యాయంలో అసలు వాళ్ళు చేసే తప్పులట ఎంత క్లియర్గా పట్టేసుకుంటున్నాడు దేవుడు, మీరు చూడండి. అన్యాయం చేయి వారి ఎండ్లలో అన్యాయం చేత సంపాదించిన సొత్తులను చిన్నదిగా చేయబడిన హేయమైన కొలయు ఉన్నవి కదా అన్నాడు. ఇది ఎప్పుడు చూశాడు ఈయన ఇళ్లలో ఏం ఉంటున్నాయో ఈయనకి తెలిసిపోద్ది అనమాట. అన్యాయం చేత సంపాదించిన సొమ్మంతా మీరు దాచిపెట్టింది నేను చూస్తున్నానయ్యా. చిన్నదిగా చేయబడిన హేయమైన కొలలు, ఏదైనా కొలత కొలిచి మనం ఇవ్వాలి కదా, అవన్నీ తక్కువ కొలతలు ఉంటాయట. మీకు తెలుసో లేదో, ఒక సేరు కొలత ఉందనుకో, ఆ సేరు కొలత మామూలుగా సేరు అవ్వాల్సిన దానికంటే కొంచెం తక్కువది అవి వాళ్ళు చేయించుకుంటారు. దొంగ వ్యాపారస్తులు చేయించుకుని ఇదిగో ఇది సేరు అని పోస్తారు. ఆ సేరు కాకపోతే మనకు తూకమే అనుకుందాం, 1 కేజీ, అది ఆ కేజీ కంటే తక్కువ 950 గ్రాములు తోటి కేజీ అని రాయిళ్ళు ముద్రించుకుంటారు అనుకో. ముద్రించుకుని 1 కేజీ ఇమ్మంటే ఈ రాయితో చూసి ఇస్తారు. మనం కేజీ వచ్చిందిగా అనుకుంటాం, కానీ ఆ కేజీ రాయిలో ఉన్నది 950 గ్రాములే, 1000 గ్రాములు లేవు. అట్లా ఎవరు చూస్తారు? ఇదంతా దేవుడైతే చూడగలుగుతాడు. మనకు తెలియదు కదా ఈ కేజీ రాయి నిజంగా కేజీ రాయి అనుకుంటాం మనం. అట్లా ఆ రోజుల్లో కొలతలు, ఈ కొలతలు తప్పుడు కొలతలన్నీ ఉన్నాయని ఆయన చూశాడట. ఏమంటున్నాడు? ఇటువంటి కొలలు మీ దగ్గర ఉన్నవి కదా, తప్పు త్రాసును తప్పు రాళ్ళు గల సంచయు ఉంచుకొని నేను పవిత్రుడను అగుదునా అని అంటున్నాడు. వారిలోని ఐశ్వర్యవంతులు ఎడతెగక బలత్కారము చేయుదురు, పట్టణస్థులు అబద్ధమాడుదురు, వారి నోటిలోని నాలుక కపటముగా మాట్లాడును. యూదా ప్రజల గురించి ఇట్లా చేస్తున్నారు మీరు అంటారు. కాబట్టి నీవు బాగుపడకుండా నేను నీ పాపములను బట్టి నిన్ను పాడు చేసి మొత్తుదును. అయిపోయిందా? ఇవన్నీ చేస్తుంటే ఎవ్వరు చూడలేదు అనుకున్నా, నేను చూసేసాను అబ్బాయి, ఇక నువ్వు బాగుపడకుండా నిన్ను మొట్టుతున్నాను అంటూ చెప్తున్నాడు. ఇక ఎట్లా మొత్తుతాడో కూడా ఉంది. నీవు భోజనము చేసినాను నీకు తృప్తి కానేరదు, నీవెప్పుడు పస్తుగానే ఉంటావు, నీవేమైనా తీసుకొని పోయినా అది నీకు ఉండదు, నీవు భద్రం చేసుకొని పో దానిని దోపుడుకు నేను అప్పగిస్తాను, నీవు విత్తనం విత్తుదువు కానీ కొయ్యక ఉందువు, ఒలివు పండ్లను ద్రాక్ష పండ్లను తొక్కుదువు కానీ తైలం పూసుకొనకయో ద్రాక్షరసం పానము చేయకు ఉందువు అన్నాడు. ఇదంతా అదే ఉంటుంది. ఇవి నువ్వు చేసే ప్రతి తప్పుడు పని దేవుడి దగ్గర లెక్కలు ఉన్నాయి. ఆ లెక్కల ప్రకారం నిన్ను శిక్షిస్తాను అబ్బాయి అన్నాడు. శిక్ష అయితే వచ్చింది కానీ ఇంకో కొంత టైం పట్టింది. మేకా తర్వాత ఇంకా 150 సంవత్సరాల టైం తర్వాత వచ్చింది ఆ శిక్ష. ఇది చూసేశాడు దేవుడికి ఎవ్వరూ చెప్పక్కర్లా. మరి ఇవన్నీ చేస్తూ ఉంటే మరి అన్యజనుల మీద ప్రేమ పెరుగుతుంది కదా సహజంగానే. నేను ఇంత చెప్పి ఎంత బ్రతిమాలి ఎంత చేస్తున్నా వీళ్ళు చేసే పనులు ఇవంట. మనం ఎవరన్నా ఊహిస్తామా? దేవుని బిడ్డలైన వాళ్ళు ఇట్లా తప్పుడు కొలతలు, తప్పుడు మాటలు, అబద్ధాలు, లంచాలు చేస్తారు అని అంటే ఎవరైనా నమ్ముతామా? కానీ చేస్తుంటూ ఆయన చూసేస్తున్నాడట. కాబట్టి ఆ యొక్క దేవుడికి ఇవన్నీ కూడా కోపం తెప్పిస్తూ ఉన్నాయి. అన్ని జనుల మీద ప్రేమ పెరుగుతూ ఉంది. అట్లా మనం ఆ మేకా ప్రవక్త విషయంలో మనం చూసాం. ఇక తర్వాత ప్రవక్తలు ఇర్మియా, ఎస్కేల్, ఈ ఇద్దరు ప్రవక్తలు అబ్బో ఎన్నో వచనాలు ఉన్నాయి. ఇలా పాపం పండిపోతూ ఉంది. ఇర్మియా గారు టైంకే ఇలా పాపం పండిపోతూ ఉంది. ఇప్పుడు చెప్తున్నాడుగా పోయిన ఈయన 150 సంవత్సరాల క్రితం ఇదిగో నీ తప్పుడు కొలతలు, తప్పుడు తూకం, తప్పుడు వ్యవహారాలు చేస్తున్నారు మీరు అని చెప్పాడు కదా. మరి ఏమైనా దిద్దుకున్నారా? ఈ 150 సంవత్సరాలలో కూడా ఏమీ దిద్దుకోలేదట వాళ్ళు. కాబట్టి అది అట్లానే కంటిన్యూ అవుతుంది. కానీ ఇర్మియా గ్రంథంలో మరి ఆయన చెప్తూ ఉంటాడు. ఇర్మియా గ్రంథం 35, 15, 17 వచనాలు. అప్పుడే వారికి వీళ్ళు చేసే తప్పుడు పనులు చూసినప్పుడే దేవుడికి వీళ్ళ మీద కోపం వచ్చి
అన్ని జనుల మీద ప్రేమ కలుగుతుంది అని చెప్తుంది. అది ఎట్లా అని అంటే ఆయనే చెప్తాడు, ఫలానా అన్యజనులు అంటే నాకు ప్రేమ కలిగింది, ఎందుకంటే మీరు తప్పుడు పనులు చేస్తున్నారు, వాళ్ళకి మీద నాకు ప్రేమ ఎందుకు కలిగిందో చెప్తున్నా వినండి అన్నాడు. ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయము 15 నుంచి 17 వచనాలు ఏం చెప్తున్నాయో చూద్దాం. మరియు పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ యొద్దకు పంపుచు. పెందలకడ లేచడం అంటే ఆయన చూసేసి ఇటువంటి తప్పుడు పనులు ఎప్పుడు జరుగుతున్నాయో అప్పుడు చూసేసి ప్రవక్తలను పంపించి నువ్వు చెప్పబోయే పలానాడు తప్పు చేస్తున్నాడు అన్నాడు. ఈ డైరెక్ట్గా ఆయన చూసి చేయటం ఇదంతా పరిపాలన కాదా? దేవుడు పరిపాలన కాదా? పంపుచు ప్రతివాడును తన దుర్మార్గతను విడిచి మీ క్రియలను చక్కపరచుకొని ఎడలను అన్యదేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు ఉండిన ఎడలను నేను మీకును మీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరు నివసింతురని నేను ప్రకటించి తిని. నేను చెప్తూనే ఉన్న ప్రవక్తలను పెందలకడ లేచి అంటే ఎప్పుడు తప్పు జరిగితే అప్పుడు చూసేసి ప్రవక్తలను పంపించి బాబు ఇది దిద్దుకోండి అని నేను ప్రకటిస్తూనే ఉన్నా. కానీ మీరు చెవి యొగ్గక నా మాట వినకపోతిరి. ఇట్లా చేశా నేను, అయినా మీరు వినలా. రేకాబు కుమారుడైన యెహోనాదాబు కుమారులు తమ తండ్రి తమకిచ్చిన ఆజ్ఞను నెరవేర్చిరి కానీ ఈ ప్రజలు నా మాట వినకయున్నారు అని అన్నాడు. కాబట్టి ఇజ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, నేను వారితో మాట్లాడి తిని కానీ వారు వినకపోయిరి, నేను వారిని పిలిచి తిని కానీ వారు ప్రత్యుత్తరం ఇయ్యకపోయిరి, గనుక యోధా వారి మీదకిని యెరూషలేము నివాసులందరి మీదకిని రప్పించెదరని నేను చెప్పిన కీడంతా ఈ వారి మీదకి రప్పించుచున్నాను. చెప్పాడు, పలానా మీకు యెరూషలేము రాళ్ల కుప్పలైపోద్దబ్బా, మీరు ఇట్లాగే ఉంటాయని 150 సంవత్సరాల క్రితమే చెప్పాడు. వాళ్ళు ఏం మార్పు చెందల. కాబట్టి నేను ఎప్పుడైతే చెప్పానో మీ మీద కీడు రప్పిస్తానని చెప్తూ వచ్చాను, నేను చెప్పినట్లుగానే ఈ కీడంతా మీ మీదకి రప్పిస్తున్నాను అన్నాడు ఇర్మియా గారి ద్వారా. యేసు ప్రభు వారి రాకక ముందు, ఆయన నరరూపంలో రాకక ముందు 600 సంవత్సరాల క్రితం మీ పాపం పండింది, 100 సంవత్సరాలుగా మీకు చెప్తూనే ఉన్నా మీరైతే చేయటిల్లా అని చెప్పి ఒక ఉదాహరణ చూపించాడు. రేకాబు కుమారులైన యెహోనాదాబు కుమారులు అన్నాడు. ఇక దీనికి కథ, చిన్న కథ మీకు చెప్పాలి. రేకాబీయులని ఈ యొక్క దక్షిణ దేశంలో యెరూషలేము రాజ్యంలో, యూదా రాజ్యంలో రేకాబీయులని ఒక సైన్యంలో ఒక పటాల ఉంది వాళ్ళకి, రేకాబీయులకి. వాళ్ళు ఈ ఇజ్రాయెల్ సంతతి వారు కారు, యుద్ధ విద్యల్లో కాస్త నైపుణ్యం కలిగిన వారు. వారిని మరి యుద్ధ విద్యల్లో నైపుణ్యం కలిగిన వారు కాబట్టి ఎక్కడ దావీదు వీళ్ళందరి దగ్గర నుంచి కూడా వాళ్ళని ఉంచుకున్నారు వాళ్ళ దేశంలో. వీళ్ళకి వాళ్ళ తాతలు తండ్రులు చెప్పారట. ఏం చెప్పారు అని అంటే, అబ్బాయి మీరు వెళ్ళిన చోట ఇల్లు కట్టించుకోవద్దయ్యా, మనం సైన్యంలో పనిచేసేవాళ్ళం కదా, ఎప్పుడు ఎక్కడుంటామో మనకు తెలీదు, కాబట్టి మీరు ఇల్లు కట్టించుకోవద్దు, మరి గుడారాల్లోనే ఉండండి అని వాళ్ళ తాతలు చెప్పారట. ఆ యెహోనాదాబు అనే ఆయన చెప్పాడంట ఒకప్పుడు ఈ రేకాబు ఈ యొక్క పితరులు వాళ్ళు. అప్పటి నుంచి వాళ్ళు ఇల్లే కట్టించుకోవట్లేదట, గుడారాలు వేసుకునే ఉంటున్నారంట. వాళ్ళు ఆ ఉద్యోగాలు, సైన్యంలో ఉద్యోగాలు చేస్తున్నారు కానీ ఇళ్ళు కట్టించుకోవట్లేదు. ఏంటి అంటే మా పూర్వీకులు చెప్పారండి ఇలా చేయొద్దు అన్నారు. అలాగే మీరు ద్రాక్ష రసం తాగొద్దయ్యా అని చెప్పారట ఎవరో వాళ్ళ పూర్వీకులు. అప్పటి నుంచి తాగట్లేదట ద్రాక్ష రసం. ఈ విషయం దేవుడికి తెలిసి ఇర్మియా గారిని ఒకరోజు అంటాడు, ఏమని, ఈ యొక్క ప్రజలు ఉన్నారా, యోధా ప్రజలకు బుద్ధి లేదయ్యా వాళ్ళకి, ఒక్కరోజు ఆ రేకాబీయులను చూసి నేర్చుకోమనండి, నువ్వే వెళ్ళి వాళ్ళు నేర్చుకోమంటే నేర్చుకోరు కానీ నువ్వే వెళ్ళి వాళ్ళందరూ ఎదురుగా ఆ రేకాబీయులు సైన్యాధిపతులు ఉంటారు కదా, ఒకళ్ళని పిలిచి అందరితో పాటు ద్రాక్ష రసం తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వు, తాగుతాడో లేదో చూడు అన్నాడు దేవుడు. ఎవరు చూడాలి ఇదంతా? యోధా ప్రజలు కూడా చూడాలి. కాబట్టి అందరి సమక్షంలో వీళ్ళు ద్రాక్ష రసం తీసుకెళ్ళి ఇచ్చాడు. ఇస్తే అయ్యా మేము తీసుకోమన్నారు వాళ్ళు. ఎందుకు తీసుకోరంటే, మా పితరులు ఉన్నారండి, యెహోనాదాబు గారు ఉన్నాడు, మా పితరులు రేకాబు కుమారుడు
అంటే మొట్టమొదటి రేకాబు కావచ్చు, ఆ తర్వాత యెహోనాదాబు. వాళ్ళు చెప్పారు, మమ్మల్ని ఎక్కడ కూడా ద్రాక్షారసం తీసుకోవద్దని. మేము తీసుకోవట్లేదండి, అంతే, కొన్ని తరాలు అయిపోయినాయి, మేము ద్రాక్షారసం తీసుకోవట్లే అన్నారట. దేవుడికి ఇవన్నీ ముచ్చట కలుగుతున్నాయి. అన్యజనులకి వాళ్ళ పితరులు ఏదైనా చెప్తే అది మంచో చెడో దాన్ని ఎంత ఖచ్చితంగా పాటిస్తున్నారే. నేను దగ్గరుండి ప్రవక్తల ద్వారా ఇంత చెప్తుంటే ఒక్కడ మారట్లేదు వీళ్ళు. వాళ్ళు ఆ రేకాబు యొక్క సంతానం, రేకాబు ఆనాడు ఏనాడో చెప్పాడు ద్రాక్షరసం తాగొద్దబ్బాయి అన్నాడు, అంతే, వాళ్ళు తాగట్లా. ఆ తర్వాత అడుగుతారు వాళ్ళు, అక్కడ వాళ్ళందరి ముందే అడుగుతాడు, మరి మీరు ఈ గుడారాల్లోనే ఎందుకు ఉంటున్నారు, ఎందుకు ఇల్లు కట్టించుకోవట్లేదంటే, ఇది కూడా మా పూర్వీకులు రేకాబు గారు వాళ్ళు చెప్పారండి, మీరు ఇల్లు కట్టించుకోవద్దు, గుడారాల్లో ఉండమని అట్లా ఉండిపోతున్నావు అన్నారు కొన్ని తరాలుగా. ఇదంతా యోధా ప్రజలు చూడాలి, నువ్వు అడగటం వాళ్ళు చెప్పటం. ఈయన అట్లాగే ఇర్మియా గారు వెళ్ళాడు, ఇదంతా చేశాడు, అందరూ చూశారు. అప్పుడు చెప్పు, చూశారా మన దేవుడు చెప్పిన మాట మనం వింటలేదు, ఇదిగో వీళ్ళు ఉన్నారే, వీళ్ళు అన్యులు, రేకాబీయులు, వాళ్ళ తాతల తండ్రులు రేకాబీయులు, వాళ్ళు ఏది చెప్తే అదే పాటించుకుంటూ ఈ రోజుకి వచ్చారు. కానీ మన దేవుడైన నిజదేవుడైనటువంటి యెహోవా దేవుడు చెప్పిన మాటల్ని, ప్రవక్తల ద్వారా పలికిన మాటల్ని మనం వింటలేదు అనే విషయం నువ్వు వాళ్ళకి స్పష్టంగా చెప్పు అన్నాడు. అప్పుడు వెళ్ళి ఈ విషయాలన్నీ చెప్తే మట్టుకు వాళ్ళకి నాటుతుందా ఏమన్నానా. కానీ అంత స్పష్టంగా మాట్లాడాడు దేవుడు, ఉదాహరణలు చూపించాడు. ఇక వాళ్ళని చూడసి నేర్చుకోండి. అంటే రేకాబీయుల్ని ఆయన మెచ్చుకున్నాడా లేదా, అన్యుల్ని మెచ్చుకున్నాడా లేదా. తన ప్రజలు పాపం చేసినప్పుడల్లా కూడా అన్యజనులను కూడా చూస్తున్నాడు పక్కనే. వీళ్ళు ఎలా ఉన్నారు, నా వాళ్ళు ఎలా ఉన్నారు, రెండింటిని బేరేజ్ వేసి చూసుకుని, అయ్యో అన్యజనులు పాపం నరకానికి వెళ్ళిపోయేవాళ్ళు వీళ్ళు అయినప్పటికీ వాళ్ళలో ఎంత నిజాయితీ ఉంది అని మెచ్చుకుంటూ రేకాబీయుల్ని ప్రశంసిస్తాడు. అక్కడ అన్యుల్ని మెచ్చుకుంటున్నాడు అక్కడ. కాబట్టి ఇట్లా దేవుడు మాట్లాడే దేవుడు. ముఖ్యంగా ఏంటి, తప్పు రైట్ గురించి కాదు, కానీ దేవుడు అన్న ఆయన మాట్లాడటం కావాలి మనకి. ఇతర జనాలకి ఆ అనుభవం లేదు, పాపం వాళ్ళు దేవుడు ఎవరో ఎరుగరు. కానీ ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి దేవుడిని తెలిసినటువంటి మనకైతే ఎంత అదృష్టం ఎట్లా మాట్లాడటం, దేవుడు మాట్లాడటం. ఈయన కల్పన కథలు కావు కదా, ఖచ్చితంగా ఉన్నట్టుగటువంటి ఆ యొక్క చరిత్ర ఏం జరిగింది ఏంటి అనేది తెలుస్తూ ఉంటుంది. ఇక పాపం పండిపోయింది దగ్గర ఇర్మియా ప్రవక్త గారు ఆ రేకాబీయులతో చెప్పాడు. ఇంకా ఎన్నో చూపించాడు. పచ్చి కొండ పగిలిపోయినప్పుడు మళ్ళీ దీనికి అతికిస్తాను వీలవుద్దని చూపిస్తాడు. ఒకరోజు కుమ్మరి ఇంటికి పోయి పచ్చి కొండను పగలగొట్టి మళ్ళీ అది కొండ చేయటానికి వీలేదు. అబ్బా ఈ టైం దాటిపోతే కుదరదు, ఇప్పుడు మీరు మార్చుకుంటే దేవుడు ఈ పచ్చి కొండ పగిలిపోయిందని మళ్ళీ అట్టా చేశాడు, అట్టా చేస్తానంటున్నాడు అన్నాడు. మళ్ళీ కాల్చిన కొండ తీసుకెళ్తాడు ఆఖరిలో వీళ్ళ మాట విన్నప్పుడు. ఈసారి ఇది పగిలిపోతే ఇక మళ్ళీ కొండ అవ్వదు, కాల్చిన కొండ మళ్ళీ కొండ చేయటానికి అవ్వదు, ఇది కూడా చెప్పమన్నాడు దేవుడు అని చెప్పి అట్లాంటి హెచ్చరికలు ఎన్ని ఉదాహరణలు. కాబట్టి ఈ ఉదాహరణ కూడా ఒకటి రేకాబీయులది. ఇకపోతే ఆయన తర్వాత కొద్ది కాలంలోనే యెహెజ్కేలు గారు, ప్రభు కంటే ముందు 586 సంవత్సరాల క్రితం. ఈయంది ఇర్మియాది 610, 600 ఆ ప్రాంతం. కొద్దిగా ఒక 20-30 సంవత్సరాల డిఫరెన్స్లో ఉంటారు వీళ్ళిద్దరూ. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయంలో 14వ వచనం 20వ వచనం ఏం చెప్తుందో మీరు వినండి. నోవాహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు అట్టి దేశంలో ఉండినను వారు తమ నీతి చేత తమను మాత్రమే రక్షించుకొందురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. దానికి ముందు వచనాల్లో ఏమంటుంది అంటే, నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమైన దృష్టికి పాపం చేసిందో దానికి నేను విరోధినై ప్రాణాధారముగా ఆహారం లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలన చేయుదును అన్నాడైతే. ఈ యెహెజ్కేలు గారి టైంలో ఇక పాపం పండిపోయింది. వచ్చారు, అప్పటికే ఆయన వచ్చేసాడు. నెబుకద్నెజరు ఒక దండయాత్ర చేశాడు. జనాలు కొంతమంది పట్టుకెళ్ళిపోయాడు. దానియేలు ఆ బ్యాచ్లో ఉంటాడు, మొదటి బ్యాచ్లో. వాళ్ళని పట్టుకెళ్ళిపోయాడు. ఇంకా పూర్తిగా ఒక్కొక్క దండయాత్ర వస్తున్నాడు, ఇంకో కొంత జనాన్ని పట్టుకుపోతున్నాడు. ఆ రోజుల్లో ఈయన చెప్పింది, విశ్వాసఘాతకమైన దృష్టికి పాపం చేసినటువంటి ఈ దేశాన్ని నేను నిర్మూలన చేసేస్తానంతే, మనుషులను పశువులను మొత్తం నిర్మూలన చేసేస్తాను. ఇక ఆ టైంలో వచ్చి నోవాహు కానీ, దానియేలు కానీ, యోబు కానీ
ఆ ముగ్గురు ఆ దేశంలో ఉండి అయ్యా వాళ్ళని వదిలేయండి అని అంటే, నేను ఎట్టి పరిస్థితుల్లో వదలను, వాళ్ళు మంచి భక్తులు కాబట్టి వాళ్ళ నీతికి సగిన విధంగా వాళ్ళను మాత్రమే కాపాడతా. వీళ్ళు ఎంత మంచి భక్తులు తెలుసా? నోవహు గారు అన్న ఆయన, దానియేలు గారు అన్న ఆయన, యోబు గారు అంటే తెలుసా? వీళ్ళు చాలా గొప్ప భక్తులు. నోవహు గారు అసలు ఎవ్వరూ ఆయన మాట వినుకోకుండా విచ్చలవిడిగా తిరుగుతున్న రోజులు జలప్రళయం, దేవుడు అసలు మొత్తం మనిషి జాతిని నిర్మూలన చేసేయాలి, జలప్రళయం తెప్పించి అనుకున్న రోజుల్లో నోవహు గారు ఒక్కడే మంచిగా నిలబడ్డాడు. ఆ నోవహు గారు ఒక్కడ మంచిగా నిలబడితే ఆ జలప్రళయం నుంచి ఆ కుటుంబాన్ని తప్పించాడు. ఆ వంశమే తర్వాత అంతా మనుషులకు మిగతా వాళ్ళందరూ లేపేశాడు. అంటే నోవహు గారు అంత గొప్పవాడు. దానియేలు గారు చాలా గొప్పవాడు. యోబు గారు చాలా గొప్పవాడు. కాబట్టి ఇటువంటి వాళ్ళు ఇక్కడ ఉండి అయ్యా వాళ్ళని ఆపండి అంటారేమో అన్నా కూడా అది కుదరదు అబ్బాయి. వాళ్ళ నీతి వాళ్ళ వరకే, వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి ఇస్తా తప్ప వీళ్ళని వదిలిపెట్టను అన్నాడు. కాబట్టి ఈ యొక్క వచనాల ద్వారా దేవుడు పక్షపాతము లేనివాడు, తన బిడ్డలను కూడా వదలడు. ఇతర జనులు మంచి చేస్తే, ఇతర జనులు నీతిగా ఉంటే వాళ్ళను మెచ్చుకునేటువంటి దేవుడు అని మనకు అర్థమవుతూ ఉంది. కాబట్టి దీని ద్వారా అన్ని జనుల మీద ప్రేమ పెరగటానికి కారణాలు ఇవన్నీ మీ ముందుకు తీసుకొస్తాను. ఎస్కేల్ గారు దాంట్లో ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ కూడా నెక్స్ట్ ఎపిసోడ్ తీసుకెళ్దాం. ఇప్పటికైతే ఈ యొక్క 182వ ఎపిసోడ్ ముగించుకుందాం. చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవా, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకోండి. ఈరోజు ఈ 182వ ఎపిసోడ్ను కూడా మీరు ప్రభువా తగిన విధంగా నడిపించారు. నన్ను మరుగుపరిచి నా నోటి ద్వారా మీరు మాట్లాడారు. అట్లాగే బిడ్డల హృదయాలు తెలిసి విషయం గ్రహించే శక్తిని దయచేశారు. మీరు న్యాయవంతులని ప్రభువా, ఎక్కడ ఏ అన్యాయం జరుగుతున్నా మీరు సహించరని గ్రహించే విధంగా గొప్ప వచనాలు, మీ స్వాస్థ్యము మీ బిడ్డలైనటువంటి ఇజ్రాయేల్ ప్రజలను కూడా వదిలిపెట్టుకోకుండా హెచ్చరిక అయితే ముందు చేస్తారు, కానీ వాళ్ళు మార్చుకోలేకపోవటం అనే విషయంలో వాళ్ళ మీద బాధ్యత పెట్టి వాళ్ళు వాళ్ళ ప్రవర్తన మార్చుకోకపోయిన పక్షమైతే ఖచ్చితంగా వాళ్ళని శిక్షిస్తానని శిక్షించినటువంటి గొప్ప దేవుడు మీరని అనేక మంది గ్రహించులాగున మీరు సహాయం చేస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క జ్ఞానం అనేక మందికి పంచడానికి మీ బిడ్డలకి తగిన ప్రేరణ దయచేసి ఆశీర్వదించమని, ఈ పరిచర్యను ఇంకొను అభివృద్ధిపరిచి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి, ఆమెన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నా. వందనాలు.